రేవంత్ రెడ్డి 2 పనులు చేయాలి. ఒకవేళ ఆయన ఇప్పటికి కూడా ఆయనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉండాలని అనుకుంటుండు. ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే కేసీఆర్ చేసిన టెన్యూర్ మొత్తం ఉండరా? మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నారు. ఉండే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే కేసీఆర్ కూల్చేయడు. కాంగ్రెస్లోనే ఇంటర్నల్గా పోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్లో. కాబట్టి ఆయన ఎట్లా ఎవరెవరి మధ్య కొంచెం ఏదో కొంచెం ఇది మీకున్న సోర్స్ ఏమన్నా ఉందా? ఆయనకు ప్రధానంగా థ్రెట్ ఉండాల్సింది పొంగులేటితో అని నేను అనుకుంటున్నాను. ఓకే, నాకు వస్తున్న సమాచారాన్ని బట్టి పొంగులేటితో థ్రెట్ ఉంటుందేమో అనేది ఒక ఆలోచన అయితే ఉంది. రెండవది అందుకే కొంచెం ఏంటంటే తనకు ఇంకో 30 మంది 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే తను కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటాను రేవంత్ రెడ్డి అనుకున్నాడు. ఇక్కడ మీరే అన్నారు చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయని మీరు అన్నారు. చంద్రబాబు నాయుడు మోడీకి అండదండలు ఇస్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ ఒకవేళ అనుకుంటే మన గతంలో జరిగిన చర్చ ఏకనాథ్ షిండే ఎవరో ఉంటారు పలానా అంటే ఆ స్కోప్ కూడా లేదు. బాబును కాదని మోడీ వెళ్ళలేడు, ఇంకా ఆయన గవర్నమెంట్ ఉండాలి. అది అక్కడ ఉండలేరు. ఈ తెలంగాణ విషయంలో మోడీకి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడైతే ఎటువంటి ఈ డిస్కషన్ జరగకంటే పట్టించుకోరా ఇక్కడ గవర్నమెంట్కి ఇబ్బంది అయినా అంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేసే క్రమంలో వాళ్ళు పోరాడాల్సింది, వాళ్ళు ఆరోపణలు చేయాల్సింది కేవలం రేవంత్ రెడ్డితోనే. కాబట్టి చంద్రబాబు నాయుడును ఇక్కడి రాజకీయాలలో జోక్యం చేసుకోవడాన్ని వాళ్ళు ఏమీ టాలరేట్ చేయరు. వాళ్ళు మోడీకిను రేవంత్ రెడ్డికి మధ్యలో ఒకవేళ సంఘర్షణ అనేది మొదలైనట్టయితే అప్పుడు విషమ పరీక్ష చంద్రబాబుకి ఎదురవుతుంది. రేవంత్ రెడ్డి డిఫెండ్ చేయడానికి ఆయన మోడీ దగ్గర సహాయం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ పార్టీ బలాబలాలు పెంచుకోవడం విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకి హెల్ప్ చేస్తాడు కానీ మోడీకి హెల్ప్ చేయడు. మోడీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బీజేపీ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే పార్టీ బీజేపీ. అవును. కాబట్టి ఆ విషయంలో మాత్రం స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. అయితే 2 పనులు ఆయన చేయాల్సిన ఏంటంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది ఒకటి, కేసీఆర్ ఏవైతే తప్పులు చేసి ప్రజల లోపల బట్టబయలు అయిపోయి పల్చనైపోయి ఓడిపోయిండో ఆ తప్పులు ఏంటో ముందు తెలుసుకోవాలి. ఆయన కేవలం ఆయన చెప్పిన అసత్యాలను బట్టే ఓట్లు వేయలే ప్రజలు. ఎవరు అసత్యాలు చెప్పారు? ఈయన ఏదైతే అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసిండో రేవంత్ రెడ్డి వాటి మీదనే ఓట్లు పడలే. అందులో కొన్ని ఓట్లు కేసీఆర్ వైఫల్యం వల్ల కూడా పడ్డాయి కాంగ్రెస్. కాబట్టి కేసీఆర్ వైఫల్యం ఏంది అనేది అర్థం చేసుకోవాలి. మళ్ళీ అవి రిపీట్ చేయకూడదు అని ఒకటి. అందులో ఒకటి ఏంటంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం, అది ఆయన ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉండే. రెండవది ఏంటంటే కేసీఆర్ అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ లక్ష్యాలుగా తీసుకోకుండా తెలంగాణ ప్రజలకు మేలు చేసేటివి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటివి, ఖజానాను వృద్ధి చేసేటివి, వాటిని కొనసాగించాలి. కాంప్రమైజ్ కాకూడదు. అవసరమైతే ఇంకొంత అప్పు తెచ్చినా పర్వాలేదు. ఈయన నేను 7 లక్షలని బదనాం చేసిన కదా, నేను కూడా 5-6 లక్షలు అప్పు చేసే పరిస్థితి ఉన్నది, ఎట్లా ఇచ్చేటటువంటి తెమ్మనే చెప్తున్నాను నేను. అప్పు అనేది ప్రమాదకరం కాదు, అప్పు అనేది అసహజమైంది కాదు. ఆయన అప్పు తెచ్చి 3 రెట్లు పెంచిండు ఆదాయాన్ని, నువ్వు అప్పు తెచ్చి 4 రెట్లు పెంచు. అల్టిమేట్గా ఏం చూస్తారు? ఈ అప్పులు ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టారా అన్ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టారా అనేది చూస్తారు. ఆయన ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టాడు, కాళేశ్వరం కానీ ఇట్లాంటివి. మరి నువ్వు కూడా ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టు అప్పు తీసుకొచ్చి. ఆయన 1,35 లక్షల ఎకరాలు నా స్వప్నం అని అన్నాడు. ఆయన 80-85 లక్షల ఎకరాలకే నీటి కోసం ప్రయత్నం చేసిండు. ఆ రిమైనింగ్ ఇంకో 50 లక్షల ఎకరాలు షార్ట్ ఫాల్ ఉంది కదా, అది నువ్వు పూర్తి చేయి. ఆయన మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్ట్ సీతారామ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నువ్వు కంటిన్యూ చేయి. ఆయన ఫైట్లో కూడా అసంపూర్తిగా వదిలేసిన ఫైట్ ఏంటంటే కృష్ణా జలాల తెలంగాణకు రావాలని, ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణ నీళ్ళ కోసం పట్టుబట్టాలని, అవి నువ్వు మొదలుపెట్టు. ఫ్రెండ్షిప్ ఉంటే ఉండండి చంద్రబాబు నాయుడుతో, బట్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంప్రమైజ్ కావద్దు. అవి చేస్తేనే రేవంత్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆయన జర్నీ చూసినట్టయితే కొంత ఆయనే ఈ విషయంలో తప్పులు చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను.